ఇక్కడంతా ఒక చిన్న చిన్న స్టోరీస్ లాగా పెట్టారు. అలాగే అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన రాళ్ళు, కొంతమంది పంపించిన బ్రిక్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిన ఇక్కడ స్టోర్ చేసి ఉంచారు. కొన్ని వాడారు, కొన్ని స్టోర్ చేసి ఉంచారు. ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్ నమూనా. ఇది ఫస్ట్లో ఉన్న టెంపుల్, ఈ గుడి కట్టక ముందు. ఇదంతా ఒక స్టోరీ. దీని అంతా ఇలా కేజ్ లాగా ఉంది, ఫెన్సింగ్ చేసి స్టోరీ మొత్తం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం హిందీలోనే ఉంది. సో ఇక్కడ సంబంధించిన ఏమేమి వాడుతున్నారు, ఏమేమి డిజైన్స్, దానికి సంబంధించిన చిన్న చిన్న శాంపిల్స్ అన్నీ స్టోర్ చేశారండి. ఇక్కడ ఎలాంటి డిజైన్స్, పిల్లర్కి ఎలా వాడాలి, పిల్లర్స్ పైన ఆర్చికి వాడే చిన్న చిన్న అటాచ్మెంట్స్, యాక్సెసరీస్ అన్నీ డిస్ప్లేగా ఉంచారు. కొన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి వరుసగా. ఇవన్నీ స్టోన్ కార్వింగ్స్. వీళ్ళు ఇక్కడ ఈ స్టోన్ రాజస్థాన్ తీసుకొచ్చే స్టోన్ వీళ్ళు కార్వింగ్ చేస్తున్నారు. లేడీసే ఉన్నారండి అందరూ. ఇది రామ్ వర్క్ షాప్. ఇది ఈ లేడీస్ అంతా వాళ్ళు చేస్తుంటే ఇదే వర్క్. వాళ్ళు కార్వింగ్ చేసిన తర్వాత వాళ్ళు చిన్నగా దాన్ని ఫినిషింగ్స్ చేస్తున్నారు. అవుతున్నాయి, అన్నీ స్టోర్ చేస్తున్నారు. వాటిని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి వాడుతున్నారు. ఇది అంతా వర్క్షాప్. చూడండి, ఎక్కడ చూసినా ఆ స్టోన్స్ అవే ఉన్నాయి. ఇక్కడ ఒక భారీ వృక్షం ఉంది, ఎప్పటిదో తెలియదు కానీ అద్భుతంగా ఉంది. మంచి రావి చెట్టు, మర్రి చెట్టు. ఆల్మోస్ట్ వర్క్షాప్ అంతా హ్యాండ్మేడే జరుగుతుంది. రకరకాల శిల్పులు ఉన్నారు, స్టాల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రకరకాల పిల్లర్స్, క్యానోపీ స్ట్రక్చర్స్, ఆర్చ్లకి వాటికి కావాల్సినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వీటన్నిటికీ అయితే పెద్ద వానర సైన్యమే కాపలా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కొన్ని వందల్లో ఉన్నారు వానర సైన్యం. ఇవి చూసారా, ఇవన్నీ చేసి రెడీ చేసి పెట్టారు. మందిరం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పాన్షన్స్కి అక్కడ ఉన్న వాళ్ళంతా కటింగ్స్ అవి చేస్తున్నారు. ఇవన్నీ స్టాల్స్ వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ చేస్తున్నారు. పిల్లర్స్ కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇవన్నీ అయితే వీళ్ళు ఎవరు లేరు, అక్కడ కొంతమంది ఉన్నారు. అండ్ ఇవన్నీ అవే స్టోన్స్ అండి. మొత్తం ఎన్నో రకాల డిజైన్స్. ఇవన్నీ చూసారంటే ఎంత స్మాల్ ఫినిషింగ్ డీటెయిల్స్ చాలా ఇచ్చారు. అన్నీ చాలా వరకు అంటే చాలా బాగా చేసినట్టు. ఇవన్నీ స్టోర్ మొత్తం వర్క్షాప్స్. ఇవన్నీ స్టాల్. ఇవన్నీ కార్వింగ్స్, వుడ్ కార్వింగ్ జరుగుతుంది ఇక్కడ, స్టోన్ కార్వింగ్. ఇవన్నీ చూసారంటే ఇవ్వండి వాళ్ళ వర్క్. జస్ట్ ఒక నీడ చిన్న షేడ్ పెట్టుకున్నారు. మనుషులు సింపుల్గా ఉన్న వాళ్ళ చేతుల నుంచి వచ్చే ఆ వర్క్ని చూసారా, అది చరిత్రలో నిలిచిపోతుంది.